అంటే ఫ్లైట్ కూలిపోతున్నప్పుడు వాళ్ళ సంభాషణ ఏమన్నా అరిచారా ఇదంతా అది చేశారు. అట్లాగే మెయింటెనెన్స్ లాగ్స్, క్రూకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అంటే పాసిబుల్ ఇది వచ్చి మెకానికల్ ఎర్రరే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఇంజన్ లో మంట రావడం మెకానికల్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా పైలట్ తప్పే ఉన్న ఎర్రర్ అంటే హ్యూమన్ ఎర్రర్ అంటాం, హ్యూమన్ ఎర్రర్ కావచ్చు. మూడోది కార్గో షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. అంటే ఈ కార్గో ఒకవైపుగా పక్కకి వెళ్ళిపోయి అది లిక్విడ్ కంటెంట్ కాబట్టి దాని వల్ల కూడా జరిగి ఉండొచ్చు. నాలుగోది బర్డ్ స్ట్రైక్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి బర్డ్, మనకి ఎవ్రీడే 3 చోట్ల జరుగుతాయి ఇండియాలో బర్డ్ స్ట్రైక్స్. సో అలాగా కూడా జరిగి ఉండొచ్చు అనమాట. ఇది మామూలుగా అయితే లెంగ్తీ అంటే ఎక్కువ దూరం ప్రయాణించే కార్గో ఫ్లైట్ అనమాట ఇది. లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు వీటిని, లాంగ్ హాల్ ఫ్లైట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ యూపీఎస్ ఈ ఎయిర్లైన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు యూపీఎస్ ఎయిర్లైన్స్. యూపీఎస్ ఎయిర్లైన్స్ లో 2010 నుంచి ఇది 3వ ప్రమాదం అంట. సో ఆ సంస్థ కూడా ఇబ్బంది. రెండోది కార్గో వచ్చి ఎవరిదంటే ఓల్డ్ పోర్ట్ అనే ఒక సంస్థ ఉంది. ఇది వరల్డ్ వైడ్ గా షిప్పింగ్ తర్వాత ఎయిర్ సంబంధించిన కార్గోస్ ఇవన్నీ కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు వీళ్ళకి 1,00,000 kgల ఫ్యూయల్ లాస్ అయ్యి కాబట్టి ఆ మేరకు వీళ్ళు షిప్స్ లో కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఎకనామిక్ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి షిప్పింగ్ ఇండస్ట్రీనే క్రైసిస్ లో ఉంది. ఎందుకంటే రెడ్ సీలో వాళ్ళు హూతీ రెబల్స్ అటాక్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా వార్ తర్వాత షిప్పింగ్ ఇది కాస్ట్ కూడా మన షిప్పులు కూడా ఆ మధ్య వెనక్కి పంపించేశారు. మొన్ననే రష్యా నుంచి ఆయిల్ వస్తుంటే కూడా ఒక షిప్ ని వెనక్కి పంపించేశారు. సో ఇప్పుడు ఏమైతుందంటే అందుకనే చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా కూడా అది అందరి మీద ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మనం అఫెక్ట్ అవుతున్నాం. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఈ ఫ్లైట్ కూలిపోవడం వల్ల మనకి డైరెక్ట్ గా ఏమి లేకపోయినా ఈ ఫ్లైట్ అంటారు అంటే సరుకుల రవాణా మీద షిప్పింగ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓల్డ్ పోర్ట్ అనే వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ షిప్పింగ్ లో వీళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. సో దీని ప్రభావం దాని మీద కూడా పడుతుంది అనేది అంటున్నారు అనమాట. అది మొత్తంగా ఏదైనా ఇది ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, దీని మీద ఇంకా లోతుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా అమెరికాలో ఈ మధ్య ఫ్లైట్ యాక్సిడెంట్లని బాగా పెరుగుతున్నాయి. ఫ్లైట్ క్రాషెస్ మనం నెలకొకసారి అయితే ఈజీగా వింటున్నాం అన్నమాట. నేనే చాలా స్టోరీలు చెప్పాను. అమెరికాలో కూడా బాగా మామూలుగా అయితే మనకి అమెరికన్ సినిమాలు చూస్తే వాళ్ళు అసలు మొత్తం వాళ్ళ టెక్నాలజీ హై ఎండ్ ఉన్నట్టు ఉంటది. కానీ అవన్నీ కరోనా అప్పుడు తొస్తుపోయింది, కరోనా డీల్ చేయలేకపోయారు వాళ్ళు. సో ఇట్లాంటివి చూస్తే కూడా మనకి తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళ టెక్నాలజీ అంత పవర్ఫుల్ ఏం కాదు ఇప్పుడు. ఎందుకంటే చైనా అడ్వాన్స్డ్ అయిపోయింది. చైనా వచ్చినాక అమెరికా ఇది కూడా బట్టబయలు అయిపోయింది. ఈవెన్ ఏఐలో కూడా చైనా షాక్ ఇచ్చింది కదా. డీప్ సీక్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ వచ్చి మొత్తం దెబ్బ కొట్టేసింది. అందువల్ల అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో కూడా చైనా ఏంటంటే ఎక్కడ ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని కాపీ ఇమిటేట్ చేయడంలో నెంబర్ 1. ఇమిడియట్ గా వాళ్ళు ఇమిటేట్ చేసేసి బెటర్ క్వాలిటీ ఇస్తారు, తక్కువగా ఇస్తారు అనమాట. సో అది అలాగా ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు అమెరికాకి అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఇది కూడా ఒక ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు. ఫ్లైట్ క్రాషెస్ ఎక్కువ అవ్వడం కూడా రకరకాల పద్ధతులు వాళ్ళ ఎకనామీ ఆల్రెడీ షట్ డౌన్ లో ఉంది. అంటే దాదాపు 35 days నుంచి అమెరికాకి బడ్జెట్ లేదు, బడ్జెట్ పాస్ అవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా షట్ డౌన్ అయిపోయినాయి. దానివల్ల ఎకనామీ దెబ్బతింటుంది. ఇతర దేశాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు ఇటువంటి ప్రమాదాల వల్ల కూడా వాళ్ళ ఎకనామీ మీద ఇంకొంత బర్డన్ పెరుగుతుంది. అంటే 91 కాబట్టి అంటే అది రూల్స్ ప్రకారం అయితే నడపచ్చు, కార్గోగా నడపగలిగిన ఫ్లైటే. కాకపోతే అసలు మిస్టేక్ ఏంది, ఫ్లైట్ లో మిస్టేకా, మెయింటెనెన్సా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం, ఇవన్నీ తెలిసి మనం మాట్లాడుకోవాలి.